స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాకు జీవనోపాధం డ్యాంలో చేపలు పట్టేదాను. కానీ ఇక్కడ చుట్టుపక్కల నుంచి వ్యాపారస్తులు కొంతమంది తీసుకొచ్చి అక్రమంగా బయట నుంచి విశాఖపట్నం, వైజాగ్ ఇక్కడ నుంచి చాలా మందిని తీసుకొచ్చి అక్రమంగా చేపలు పడతా ఉన్నారు. మేము గత వారం నుంచి వాళ్ళని తోలుకుంటూనే ఉన్నాము. తోలుకుంటున్నా ఏం చేసినా ఏ అధికారి కానీ, ఏ ఒక్క పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇలా బయట నుంచి వచ్చి వాళ్ళు వచ్చి అక్రమంగా చేపలు పడతా మా పట్టుకూరు కొడతా ఉన్నారు. మేము ఏంది ఎందుకు పడుతున్నానా వచ్చి అడిగేదానికి వచ్చినప్పుడు మా పైన అక్రమంగా వాళ్ళు దాడులకి పాల్పడుతున్నారు. దయచేసి మేము వెంకటగిరి ఎమ్మెల్యే గారు, కురుగుండ్ల ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నాం. కలెక్టర్ గారిని అందరిని ఆదేశిస్తున్నది ఏంటంటే దయచేసి మాకు ఇలా అక్రమంగా చేపలు పట్టే వాళ్ళని నిషేధించాలని, మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా కొంచెం సహకారం అందించాలని ఎమ్మెల్యే గారిని దయచేసి కోరుకుంటున్నాము. సార్ మేము పోరాటాలు ఎన్నో చేస్తూ ఉన్నాం సార్. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసాం సార్. ఈ ప్రభుత్వంలో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఓటమి ప్రభుత్వం వచ్చింది కదా, మనకు అన్నీ మంచిగా జరుగుతుంది అనుకున్నాం, కానీ ఈ విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఇక్కడ రేగడపల్లికి రైడ్స్కి వచ్చాము. ఈ విధంగా 50 మంది వైజాగ్ నుంచి, కృష్ణా జిల్లా, సేలము, చెన్నై నుంచి, తమిళనాడు ఇక్కడ అన్ని నుంచి తీసుకొని పెట్టి మా పొట్టలు కొడుతున్నారు సార్. ఈ విధంగాను ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రభుత్వ అధికారులు, పోలీసు వారు, కలెక్టర్ గారు, మా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారు అన్నీ గమనించి మాకు న్యాయం చేయాలని, మా పట్టకూటిని మా పట్టకూడు కొట్టే అరికట్టాలని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వ వారిని సన్ని విధాలుగా సగౌరవంగా విన్నపం చేసుకుంటున్నాం సార్. వేటలో సభ్యులుగా చేసుకునే హక్కుదారుల్ని కాకుండా మిగతా బయట వాళ్ళందరూ వచ్చి వేట చేస్తున్నారు. అది వ్యాపారస్తులు, పవన్ గారు, నరసింహనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా ఒక 20 మంది కాపరాలను నిలబెట్టి ఇక్కడ వాళ్ళకి స్తోమత కలిగించి మా ఎస్టీ కార్పొరేషన్లో సభ్యులుగా ఉండే వాళ్ళందరికీ అన్యాయంగా చేసి సన్న చేపలు, పైలెట్లు, గెండులు, చిన్నవి అన్నీ ప్రతి ఒక్కటి అలివలలో వేసి బుట్టలు వేసి అన్యాయంగా వాటిని నాశనం చేస్తున్నారు. సభ్యులుగా ఉండే వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. దీనికి అధికారులు, ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఎస్టీ కార్పొరేషన్ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అందుకని మాకు ఎవరికి చెప్పినా సహకరించట్లేదు. అందుకని మా మీడియా మిత్రులకు మాకు అవకాశం ఇచ్చి మీడియా మిత్రులందరినీ తీసుకొచ్చుకొని మా బాధలను, సమస్యలు తెలియజేసుకుంటున్నాం. దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు, ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, మా ఎస్టీ కార్పొరేషన్ సభ్యులందరికీ కండ్ల జలాశయంలో వేట చేసుకునేదానికి హక్కుగా ఉండే వాళ్ళకి హక్కుగా చట్ట ప్రకారంగా సభ్యులు 378 మంది ఉంటే వాళ్ళకి మించి బతికే ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకు 24 గ్రామాల మునక ప్రాంతంలో ఉంటే ఆ మునక ప్రాంతంలో ఉండే వాళ్ళు 2000 కుటుంబాలు యానాదులే ఉన్నారు. వాళ్ళకి అవకాశాన్ని నిషేధంగా చేసి చేపలందరినీ నాశనం చేస్తున్నారు అనమాట. బయట ఉండే వాళ్ళు వైజాగ్, కృష్ణా జిల్లా ఇక్కడుండి తీసుకొచ్చి ఇక్కడుండే రైతులే మాకు అన్యాయం చేస్తున్నారు. మీరే అన్యాయం చేస్తే మేము ఎవరికి సమస్య చెప్పుకోవాలో అర్థం కాక మాకు మీడియా మిత్రులను పిలుచుకొని అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.